డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు వర్సెస్ సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారి వీళ్ళ ఎపిసోడు, వీళ్ళ గిల్లి కజ్జాలు, వీళ్ళ విమర్శలు, ప్రతి విమర్శలు, వీళ్ళ ఎత్తి పొడుపులు, కొన్నిసార్లు హద్దులు దాటినటువంటి వీళ్ళ మాటల వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్లో అయితే కాసింత హాట్గానే సాగుతూ ఉంది. రఘురామకృష్ణంరాజు గారు మొన్న ఏదో పివి సునీల్ కుమార్ గారి తల్లి గారి సమాధి గురించి ఏదో పెట్టారు అని చెప్పి, ఆ తర్వాత పివి సునీల్ కుమార్ రాజు గారిని ఉద్దేశించి తాను పెట్టినటువంటి ఒక పోస్టు బ్యాంకు ఫ్రాడ్లకు సంబంధించి దాని కొనసాగింపుగా తాజాగా ఈరోజు మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు. ఏమని? రఘురామకృష్ణంరాజు గారిని సిబిఐ అరెస్ట్ చేయబోతుంది. సో డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి సిబిఐ అరెస్ట్ చేస్తే అదే ఆయనకు తలవంపులు లాంటిది కదా, అంటే అది ఆయనకు కాదు రాష్ట్రానికి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చారు. ఏం పెట్టారో చూడండి. 420 రఘురామకృష్ణంరాజు అరెస్ట్ కాబోతున్న సిబిఐ పెట్టిన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ అని ఒక ఎఫ్ఐఆర్ కాపీని పోస్ట్ చేశారు. 945 కోట్లు కాజేసిన గాజా దొంగన, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్, గజ దొంగ రఘురామకృష్ణంరాజు ఆయన మీద పెట్టిన సిబిఐ కేసు అని, RRR కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు RRRని ఆయన కుటుంబ సభ్యులని అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే అది ఆయనకి కాదు, రాష్ట్రం మొత్తానికే తలవంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది, పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కిపోతారు. ఇలాంటి గజ దొంగను, చీటర్ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి, డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కిపోవా? ఈ కేసు దర్యాప్తు ముగిసి కోర్టులో విచారణ పూర్తి అయితే తర్వాత రఘురామకృష్ణంరాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవైనా ఇవ్వండి, అభ్యంతరం లేదు అని ఆయన అయితే పోస్ట్ పెట్టి మొత్తం మీద ఆయన్ను సిబిఐ అరెస్ట్ చేయబోతుందని, ఆయన కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి అవమానమని, ఇంకొన్ని అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే రాష్ట్రానికి అవమానం. అంటే ఏముంది, ఇప్పుడు అమరావతి రాజధానిగా కాకుండా విశాఖ రాజధానిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయితే అవమానం కదా? ఏదో మరి సునీల్ కుమార్ గారి లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించాయి. యాక్చువల్గా అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది రాజుగారిని అరెస్ట్ చేస్తే. పెట్టుబడులు పెట్టే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ముఖ్యమంత్రుల మీద కుప్పలు కేసు కట్టి దిక్కు దివానా లేదు. పెట్టుబడిదారులు ఎప్పుడు వెనక్కి పోవాలి, ఎప్పుడు ఆలోచించాలి? ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు మొత్తం దేశంలోనే చివరి ప్లేస్లో ఉన్నప్పుడు అప్పుడు పెట్టుబడులు వెనక్కిపోతాయనో, రాష్ట్రం పరుగు పోతుందనో, రాష్ట్రానికి అవమానమనో అంటే ఏమని అర్థం ఉంటుంది? రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేస్తారు లేదా పక్కన పెట్టండి. పివి సునీల్ కుమార్ గారి పోస్ట్ ఏందో భలే విచిత్రంగా అనిపించింది నాకు. అంతవరకు పరిమితమైతే ఓకేనేమో. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయితే అమరావతి బ్రాండ్ పోతుందట, పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారట. ఇంక ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి గారు అన్నారు బాగుంది, ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు బాగుంది, గౌరవ మంత్రి, ముఖ్యమంత్రికి ముందు గౌరవ లేదు, ఉప ముఖ్యమంత్రి ముందు గౌరవ లేదు, మంత్రి ముందు మాత్రం గౌరవం ఉంది. గౌరవ మంత్రి, డైనమిక్ లీడర్, ఇవి రెండు ఎందుకో మరి ఆ ముఖ్యమంత్రి గారి ముందు లేదు, ఉప ముఖ్యమంత్రి గారి ముందు లోకేష్ గారి ముందే గౌరవ మంత్రి ఎంతో గౌరవ మంత్రి, డైనమిక్ లీడర్ లోకేష్ గారు ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కిపోవా? కక్షపూరిత పాలనలు చేసుకుంటూ ఉంటే, పోలీసుల పనితీరు దేశంలోనే చివరి ర్యాంకులో ఉంటే పెట్టుబడులు పోతాయో, లేకుంటే రఘురామకృష్ణంరాజు గారు అరెస్ట్ అయితే పెట్టుబడులు పోతాయో ఏమో మరి నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద పివి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణంరాజు గారి గురించి పెట్టిన పోస్ట్ అయితే ఇది.